హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 26 అంటే రేపే మహాశివరాత్రి. శక్తివంతమైన పూజా విధానం మరియు పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మహాశివరాత్రి రోజున శివుడిని లింగ రూపంలో 2 విధాలుగా పూజించవచ్చు. అందులో మొదటిది ఏమిటంటే మన ఇంట్లోనే శివలింగం తయారు చేసుకుని శివుడిని పూజించాలి. రెండవది శివాలయానికి వెళ్ళి శివలింగాన్ని పూజించడం. ఇంట్లో శివలింగాన్ని తయారు చేయాలనుకునేవారు బియ్యపిండిలో ఆవు పాలను పోసి ముద్దలాగా చేసి శివలింగం రూపంలో తయారు చేయండి. లేదా పంట పొలాల్లో లభించే బంకమట్టితో అయినా శివలింగాన్ని తయారు చేసుకోవచ్చు. ఇలా మీరు తయారు చేసిన శివలింగానికి గంధం రాసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి. మీరు చేసిన శివలింగాన్ని నేరుగా నేలపైన పెట్టకూడదు. ఒక తమలపాకు మీద కానీ ఒక రావి ఆకును కానీ తీసుకొని దానిపైన శివలింగం పెట్టి మీ పూజ గదిలో పూజించాలి. ఈ శివరాత్రి రోజున ఎవరైతే స్వయంగా తమ చేతులతో శివలింగాన్ని తయారు చేసి పూజిస్తారో వారిపైన శివుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుందని శివపురాణం వివరిస్తుంది. ఇలా మీరు తయారు చేసిన శివలింగానికి అభిషేకం చేస్తే 1,000,000 రెట్ల పుణ్యఫలాన్ని పొందుతారు. శివుడు అభిషేక ప్రియుడు. ఈ శివరాత్రి రోజున ఒక చెంబుడు నీటితో అయినా శివుడిని అభిషేకం చేయాలి. శివరాత్రి రోజున పూర్తయిన తర్వాత రోజు అనగా గురువారం రోజున మీరు తయారు చేసిన లింగాన్ని నిమజ్జనం చేయండి. నిమజ్జనం వీలు కాని వారు మీ ఇంట్లో ఏవైనా పూల మొక్కలు ఉంటే అక్కడ ఆ శివలింగాన్ని పెట్టి ఆ రోజు పూల మొక్కలకి నీటిని పోస్తూ ఉండండి. మహాశివరాత్రి రోజు ఇంట్లో ఉన్న శివలింగానికి లేదా శివాలయంలో ఉన్న శివలింగానికి పంచామృతములతో మరియు బిల్వపత్రాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం లభిస్తుందని వేద పండితులు అంటున్నారు. పంచామృతాలతో అభిషేకం చేయడం కుదరని వారు శివలింగం మీద గంగాజలం కానీ ఆవు పాలతో కానీ అభిషేకించినా మంచిదే. శివపురాణం ప్రకారం శివరాత్రి పూజా విధానాన్ని ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణునికి వివరించాడు. శివరాత్రి రోజున పరమేశ్వరుని భక్తులు శివుడిని 3 విధాలుగా పూజిస్తారు. మొదటిది శివ పూజ, రెండవది ఉపవాసం, మూడవది జాగారం. ఇందులో ఉపవాసానికి చాలా ప్రత్యేకత ఉంది. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి శివనామస్మరణ చేయడం చాలా ముఖ్యమైనది. ఈ రోజున ఉపవాసం ఉండే వారికి తన జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారని శివపురాణం వివరిస్తుంది. ఉపవాసం అంటే మన మనసును శివుడికి దగ్గరగా ఉంచమని అర్థం. ఉపవాసం ఉండే ముందు రోజు మాంసాహారం మరియు గుడ్డు లాంటివి తినకూడదు. ఉపవాసం చేసేవారు లేటుగా లేవకూడదు. ఉపవాసం ఉండేవారు సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి. తలస్నానం చేసి ఇంట్లో శివ పూజ చేసుకుని శివుడికి ప్రీతికరంగా శివరాత్రి రోజున ఉపవాసం చేస్తున్నాను అని శివుడికి సంకల్పం చెప్పుకోవాలి. ఎప్పుడూ కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఉపవాసం చేయకూడదు. అసలైన ఉపవాసం ఏమిటంటే మన మనసును దైవానికి దగ్గరగా ఉంచడమే అసలైన ఉపవాసం. విభూది పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభూదిని ధరించిన వారికి ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. శివరాత్రి రోజున శివుడికి బిల్వపత్రం సమర్పించడం చాలా ముఖ్యం. 3 ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడికి 3 కన్నులకు చిహ్నం, అలాగే త్రిశూలానికి సంకేతం. ఇవి గత 3 జన్మాల పాపాలను హరిస్తాయి. ఆరోగ్యపరంగా చూసినా ఉపవాసం చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఉపవాసం ఉంటే మన శరీరంలో ఉన్న విష పదార్థాలు తొలగిపోతాయి. అలాగే శరీరంలోని ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుందట. నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయొద్దు. శరీరాన్ని కష్టపెడుతూ భగవంతుని వైపు మన మనసును తీసుకెళ్లడం చాలా కష్టం. చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళు, గర్భవతులు ఇలా ఏమైనా సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయకుండా ఏం కాదని శాస్త్రం చెబుతుంది. ఉపవాసాన్ని ఆచరించడంలో 3 రకాల ఉపవాస నియమాలు ఉన్నాయి. అందులో అత్యంత కఠినమైన నిర్జల వ్రతం. కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా చేసే వ్రతమే నిర్జల వ్రతం. ఇక రెండవది పలహార వ్రతం. ఈ ఉపవాస వ్రతంలో భక్తులు పండ్ల రసాలు, పానీయాలు, డ్రై ఫ్రూట్స్తో ఉపవాస దీక్షను ఆచరిస్తారు. అయితే వీరు తీసుకునే ఏ పదార్థాలలోనూ ఉప్పు ఉండకూడదు. పండ్ల రసాలతో పలహార వ్రతం చాలా ఎక్కువ మంది చేస్తారు. మూడవది సమాప్త వ్రతం. ఈ రకమైన ఉపవాసంలో ఒక్క పూట భోజనం తినవచ్చు.
ఒక్కసారి మాత్రమే భోజనం చేసి మిగతా సమయం అంతా శివునికి అంకితం చేసే దీక్షను ఆచరించాలి. ఎవరైతే ఉపవాస దీక్షను ఆచరించలేరో వారు సమాప్త వ్రతాన్ని ఆచరిస్తే మంచిది. శివరాత్రి సమయంలో రాత్రిపూట జాగరణ చేస్తేనే మీరు చేసిన ఉపవాసానికి రెట్టింపు ప్రయోజనం చేకూరుస్తుంది. శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివతత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణ చేసేవారు ఇష్టం వచ్చినట్టుగా కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తూ జాగరణ చేయకూడదు. అలా చేస్తే అది జాగరణ అవ్వదు. అది కేవలం టైంపాస్ మాత్రమే అవుతుంది. జాగారం చేసేవారు తమ మనసును ఆ దేవదేవుడి మీద పెట్టి ప్రశాంతంగా ఉండాలి. రాత్రి జాగరణ ఉండేవారు శివపురాణం, శివ సహస్రనామం వంటి వాటిని చదవడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చని వేద పండితులు చెబుతున్నారు. వీరిపై ఎల్లప్పుడూ ఆ పరమశివుడి అనుగ్రహం ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు. శివరాత్రి మరుసటి రోజున ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదాన్ని తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి. కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాదు. అలాగే ఇంకొంతమందికి వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటుంటారు. ఇలాంటి వారు తమ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించాలంటే ఈ మహాశివరాత్రి రోజున శివాలయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ 11 మట్టి దీపాలను వెలిగిస్తే మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. అలాగే వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.